తనను నడిపిస్తున్నటువంటి నాయకుని మాటలు వినాలి. ఆమేన్. వినాలి. లేని పక్షంలో వ్యతిరేకమైన ఫలితాలు అనుభవించవలసిన అవసరత ఉన్నది. ఇది నిజం. ఈ విషయాలు దేవుడు ముందుగానే తన వాక్యంలో పొందుపరిచాడు. ఖచ్చితంగా కుటుంబాన్ని నడిపించేటువంటి వ్యక్తి మాట ఖచ్చితంగా వినాలి. భార్య వినాలి, పిల్లలు వినాలి, ఇంకా కుటుంబ సభ్యులు ఉంటే వినాలి. అలాగనే భార్య మాట కూడా భర్త వినాలి. లేదంటే నెగిటివ్ రిజల్ట్ మీరు అనుభవించాల్సిన అవసరత 100% ఉంది. తర్వాత సమాజంలో ఉన్నటువంటి, సమాజాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు మాట ప్రజలు వినాలి. లేని పక్షంలో అక్కడ కూడా రిజల్ట్ అలాగే వస్తాయి. దేశం పరిపాలిస్తున్నటువంటి నాయకులు మాటలు ప్రజలు వినాలి. లేని పక్షంలో రిజల్ట్ వస్తాయి. అయితే చెప్పేటువంటి వారు కూడా వినువారికి క్షేమాభివృద్ధికరముగా ఉంటేనే వినాలి. చెప్పేవారి మాటలు ఎలా ఉండాలి? వినువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు, క్షేమము కలుగునట్లు, ఆశీర్వాదము కలుగునట్లుగా ఉంటేనే వినాలి. ఈరోజు ఈ విషయాల గురించి దేవుని వాక్యములో దేవుడు ఏమి మాట్లాడాడో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇందులో ముగ్గురు వ్యక్తుల గురించి నేను మాట్లాడతాను ఈరోజు నాకు ఇచ్చినటువంటి సమయంలో. మొదటిగా మొదటి మానవుడి గురించి మాట్లాడతాను. దయచేసి నాతో పాటు ఆది కాండము 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదవాలని. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, దినమున నిత్యముగా చచ్చదవని ఆజ్ఞాపించను నరునికి దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల ప్రభువా, నమ్మకమగ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీ వందనాలు. నీ మాటలు నాయనా మాకు అర్థమయ్యేలాగున నా తండ్రి మీరు బోధించగలరు. సర్వశక్తి కలిగిన దేవుడవు. మాకందరికి క్షమాభివృద్ధి కలిగిన నీ దయ చూపించండి. శరీర బడలను తొలగించి నీ సన్నిధిలో అలర్ట్ గా ఉండకు దయ చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొదటి మానవుడు ఆదాం. ఎంతో ఆధిక్యత, దేవుడు ఇష్టపడి చేసినటువంటి వ్యక్తి, ఎంతో ఆధిక్యత, దేవుని యొక్క రూపాన్ని ఇచ్చినటువంటి కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆదాము. ఎంతో ఆధిక్యత. దేవుని యొక్క ప్రణాళికలు ఆదాములో నెరవేర్చుకోవాలని ఆశించినటువంటి దేవుడు చూడండి ఆదాము విషయంలో ఎంతో ఆధిక్యత. ఇన్ని ఆధిక్యతలు మానవాళి అందరికీ మూల పురుషుడు ఆదాం. ఎంతో ఆధిక్యత. ఎన్ని ఆధిక్యతలు ఆదాముకున్నాయి. ఇంకా మనం చూస్తే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆదాం. దేవునితో సన్నిహిత సహవాసము కలిగినటువంటి వ్యక్తి ఆదాం. ఆదాం గురించి మనం అధ్యయనం చేస్తే చాలా ఇలాంటి విషయాలు మనం చూస్తాం. ఇలాంటి ఆదాముకు దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హెచ్చరిక ఏమిటంటే ఆదామును తీసుకుని వచ్చాడు. మై సన్, కొన్ని విషయాలు చెప్పాలి అని ఆదాము దగ్గర తీసుకుని వచ్చి ఒక చెట్టును చూపించాడు. తోట మధ్యలో ఉన్నది ఆ చెట్టు. ఆదాము వచ్చి చూస్తా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆదాం నీవు ఉన్నటువంటి ప్రతి చెట్టును ప్రతి చెట్టు యొక్క ఫలము నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే ఈ మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాలు నీవు తినవద్దు. ఒకవేళ నీవు గనుక దానిని తీసుకొని తినిన పక్షాన నీవు నిశ్చయముగా మరణిస్తావు, చస్తావు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. కమాండ్ అడ్వైస్. ఇట్ ఈస్ కమాండ్ బై ఆల్మైటీ గాడ్. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆయన మించిన అథారిటీ లేదు. అలాంటి దేవుడు ఆదాముకి కమాండ్ ఇచ్చాడు. రైట్, కొన్ని దినాలు గడిచినాయి, అంతా క్షేమంగా ఉంది.
వెల్ అండ్ గుడ్ నడుస్తా ఉంది. ఈ మధ్యలో దేవుడు ఆమెకి అవను తీసుకుని వచ్చాడు. ఏ ఊరు నుంచి తీసుకొచ్చాడండి? ఆ అవను ఏ ఊరు నుంచి తీసుకొచ్చాడు? పక్కటి ముఖ పెట్టుకోండి. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ బోన్ ద మ్యాన్ లైఫ్. ఓ యు మ్యాన్, గుర్తుపెట్టుకోండి. చాలా అది కరెక్ట్గా ఉన్నంతసేపు లైఫ్ అంతా హ్యాపీ. ఒక్కసారి అడ్డం తిరిగిందంటే నీ బ్రతుకే అడ్డం తిరిగిపోతుంది. నువ్వు పక్కగా సరిగ్గా పడుకోలేవు, అటు మెస్సులు లేవు, ఇటు మెస్సులు లేవు, కూర్చోలేవు, నుంచోలేవు. ఎముకలు డాక్టర్ కాడికి పోయి సరి చేసుకున్న దాకా అంత బలమైంది ఎముక. దాని గురించి స్టడీ చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. పక్కటెముకలో పక్కనున్నటువంటి ఎముకల్లో ఒక ఎముకను తీశాడు. ఎన్ని ఎముకలు ఉన్నాయి మానవ శరీరంలో? 206 బోన్స్ లో సింగిల్ బోన్ తీశాడండి. సింగిల్ బోన్ తీసి దాన్ని అట్లా పెడితే ఈ సింగిల్ బోను ఫైట్ చేసిద్ది. ఎన్ని బోన్స్ తోటి? 206 లో నుంచి -4 చేయండి. మీ దగ్గర ఎన్ని గన్స్ ఉన్నా సరే ఈ సింగిల్ బోన్కి దెబ్బకి ఆ గన్లన్నీ అలా బెండ్ అవ్వాల్సింది. అంత పవర్ఫుల్ దేవుడు దానికి ఇచ్చాడు. ఎందుకో మరి చూద్దాం ముందుకు పోయి. ఆదాము పక్కటెముకలో తీసి అవన్ తయారు చేశాడు. నంబర్ 1గా ఉంది అవ్వ. అవని దగ్గర తీసుకొచ్చాడు. అవని దగ్గర తీసుకొని వచ్చి ఆదాము ఎవరేమే అన్నాడు. పరిచయం చేస్తున్నాడు దేవుడు, పరిచయం చేస్తున్నాడు ఆదాముకి. ఎవరేమంటే, నువ్వు నాకు గాఢ నిద్ర కలుగు చేసి నువ్వు నా పక్కటెముకలో తీసి తయారు చేసినప్పుడు నేను చూడలేదు అనుకున్నావా? నాకు తెలియదు అనుకున్నావు? నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసు. నేను కళ్ళు మూసుకున్నాను. కొంతమంది అంతే నిద్రపోతారు కానీ నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తాడు. భార్య ఏం చేసేది భర్త చూస్తూ ఉంటాడు, భర్త ఏం చేస్తాడు భార్య నిద్రపోయినట్టు యాక్షన్ చేసి చూస్తూ ఉంటారు. ఆదాము కూడా అదే పని చేశాడు. మొత్తం ఎక్కినట్టు ఉన్నాను కానీ అస్సలు ఈ మొత్తం ఎక్కలా. దేవుడు ఏం చేస్తున్నాడు? అంతా చూశాడు. పక్కటెముక తీశాడు, ఆమె చూశాడు, బాగా తయారు చేశాడు. నా పూర్వానికి తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టాడు. చక్కగా ఉంది, వెరీ నైస్, గుడ్ అనుకుంటున్నాడు మనసులో ఆదాము. తర్వాత కొంప కోలేరు దానికి తెలియదు. తీసుకొచ్చాడు. ఎవరంటే, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఇట్స్ మై సెల్ఫ్ అని చెప్తున్నాడు. భలే చక్కగా గుర్తుపెట్టాడు కదండి. గుర్తుపెట్టాడు. సరే నీకు సాటి అయిన సహాయం పై నువ్వు జాగ్రత్తగా నువ్వు చూడు మరి అని ఆ అమ్మాయిని అవమ్మని తీసుకొచ్చాడు ఆదాము ఇంట్లోకి. అవమ్మ రాకముందు అశాంతత ఉంది, అంతా ప్రశాంతత ఉంది. గొడవలు లేవు, కొట్లాట్లు లేవు, తిట్టులు లేవు, దేవునితో తగాద లేదు, సాతానుడితో తగాద లేదు. ఆ సరౌండింగ్స్ అంత క్షేమం ఉంది. రోజు హ్యాపీగా నిద్రపోయాడు, తిన్నాడు, తాగాడు. నంబర్ 1గా ఉంది ఆదాం లైఫ్. ఎప్పుడైతే ఈమె అడుగుపెట్టిందో, ఎప్పుడైతే అవమ్మ అడుగుపెట్టిందో, ఈ అడుగు వేయగానే ఆదాం అడుగు తీసి బయటేసేసాడు అంతే. నిజమా కాదా? ఇప్పుడు అవ్వమ్మ అడుగు ఏంటి? అవ్వమ్మ అడుగు యొక్క కెపాసిటీ చూడండి. ఒక్క టన్నుకి ఆదాం బయట పోయి ఎక్కడో పోయాడు అన్నమాట. చక్కగా ఉండేవాడు. ఏది తిన్నా దేవుడు ఏం అడగలేదు. నీళ్ళు తాగాడు, చక్కగా ఆ జంతువులతో ఆడుకునేవాడు, ఏ చెట్టు కిందో నిద్రపోయేవాడు. ఏ సమస్య లేదు. అవ్వమ్మ అడుగు పెట్టింది. వచ్చిన రావడంతో మీటింగులు, వాళ్ళతో మీటింగులు, వీళ్ళతో మీటింగులు, సాతానుడితో మీటింగులు పెట్టిందా లేదా? ఆదాము ఎవరితో నన్ను మీటింగ్ పెట్టాడంటండి. అవమ్మ లేనప్పుడు సాతాను లేడా? ఎప్పుడన్నా మీటింగ్ పెట్టాడా? ఏదో మీటింగ్ ఉంటే చిన్న శతిగా దేవునితోనే ఉండేది. ప్రార్థన, వాక్య ధ్యానమో ఏదో ఎక్సెట్రా ఉండేవి. ఇలాంటి మీటింగులు లేవు కదా. అవ్వమ్మ అడుగు పెట్టిన తర్వాత మీటింగులు చూడండి ఎలాగ ఉన్నాయో. వాళ్ళతో మీటింగు, వీళ్ళతో మీటింగు, ఈ పక్కింటి వాళ్ళతో మీటింగు, ఆ పక్కింటి వాళ్ళతో మీటింగు, అవసరమైతే వాడు నంబర్ 1 సాతానుడితో మీటింగ్. నిజమే కాదా? ఇది జరిగిందా లేదా? దేవుని బిడ్డలుగా మనకి దేవుడు హెచ్చరిక ఇచ్చేది ఏంటంటే, మనం ఇతరులతో మనకు అవసరం లేదండి. ఇతరుల జీవితాలతో మనకు అవసరం లేదండి. వాళ్ళు అట్లాగా ఉండారు, వీళ్ళు ఇట్లాగా ఉండారు, మనకు అవసరం లేదండి. మనము, మన కుటుంబము, మన పిల్లలు, వారి ఆత్మీయ స్థితి, క్షేమము, ఇది ప్రాముఖ్యంగా మనం ఆలోచించినటువంటి విషయం.
పని పాట లేనటువంటి రీతిలో ఎదుటి వారి విషయాలు మనకు అవసరం లేదు. దానివల్ల వచ్చేది ఏమి లేదు, నాశనం తప్ప ఆశీర్వాదం అంతకు మించి ఉండదు. అందుకని ఏం చేయాలి, దైవికమైన పిల్లలు ఏం చేయాలి, సమయం ఉంటే ప్రార్థన చేసుకో, సమయం ఉంటే వాక్యం చదువుకో, సమయం ఉంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కూర్చో, 4 మాటలు విను. అంతేగాని అనవసరమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు పెట్టకు, నీ కొంప కొల్లేరేయటం ఖాయం. దేవుడు చెప్తున్నాడు. వెంటనే అలా జరిగింది కదా, అక్కడ దేవుడు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? ఖచ్చితంగా చెప్పాడు, కమెంట్ చేశాడు. అడ్వైస్ కాదు, బుజ్జిగించి చెప్పటం కాదు, నాయన బాబు అని చెప్పటం కాదు, బుజ్జిగించి చెప్పటం కాదు. ఏం చెప్పాడు? నువ్వు సస్తావేమనుకున్నావు, నీ ఇష్టం అది అని చెప్పి. ఈ విషయము అవ్వమ్మకు తెలుసు కదా, అదని చెప్పాడు కదా. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు. ఎట తెలుసు? మీటింగులు, అందరికీ తెలుసు కదా. ఒకరోజు ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చూడండి, ఆ ఎదుటిన్న వాళ్ళు చెప్తారు కదా, ఏంది పప్పుకొచ్చేవాళ్ళు, ఉప్పుకొచ్చేవాళ్ళు, బియ్యానికి వచ్చేవాళ్ళు, తాలింపు గింజలకు వచ్చేవాళ్ళు వరకునే ఉంటారా? చెవులు వేస్తారు. మీ ఆయన అట్టంటగా, మీ ఆయన ఇట్టంటగా, ఇట్టంటగా నీ చెవులు వేస్తలా. కుటుంబాలు చక్కగా ఉండటం వాళ్ళు ఓర్చుకోలేక కుటుంబంలో పుల్లలు పెడతానికి ఇలాంటి వాళ్ళు ఉంటారు పక్కన. జాగ్రత్త, అలాంటి వాళ్ళ గురించి జాగ్రత్త. అసలు మనం మంచివాళ్ళు అయితే వాళ్ళ జాగ్రత్తలు ఎందుకు చెప్పుకోవాలి? అందుకని కుటుంబంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంతలో ఉంటే అంత మంచిది. మన కుటుంబాలు క్షేమం ఉంటాయి. సాతానుడు లేదా లూసిఫర్ వచ్చి రాంగలే కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఏమన్నా ఎట్లా కూర్చోబెట్టి మాట్లాడుతుంది? అది ఏం మాట్లాడుతుంటే అది వింటా ఉంది. నేను అంటాను, ఏమండి ఆదాం గారు లేరు, అర్థమైందా? ఆదాం గారు లేరు, కాయలు వస్తున్నట్టు తోటకెళ్ళారు, ఆయన వచ్చినాక మాట్లాడుకుందాంలే, చల్ నడువు అని అనొద్దు. అనాలే లేదా? రావటంలో కుర్చీ వేసి కూర్చోబెట్టడం, మంచినీళ్ళు ఇయటము, తీయటము, కాఫీలు ఇయటము, అవసరమైతే టిఫిన్లు పెట్టడం, మధ్యాహ్నం అయితే ఆగు భోజనం చేసి పోదుకొని. ఈ అవసరమా అండి? ఈ అవసరమా నీకో? ఏ బుద్ధి లేని పనులు అంటారు. జాగ్రత్తగా మనం నేర్చుకోవాలా. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నాట్ అడ్వైస్, కమాండింగ్ బై గాడ్. బుద్ధి లేని పనులు అంటారు ఇవన్నీ కూడాను. దేవుడు నీకు ఎంత మటుకు పర్మిషన్ ఇస్తాడో అంత మటుకు చేయాలా, ఎక్స్ట్రా చేయకూడదు. నువ్వు కూడా అర్థమవుతుందా? నా ఇష్టం నాది, నేను మగోండు కదా రూత్ అంటే పడి ఉంటుంది. ఆ కథలు నడవి ఇక్కడ. దేవుడు చెప్తున్నాడు. అదేం చెప్పాడు? ఆ పక్కటెంక కెపాసిటీని చెప్పా కదా ఇందాక. ఆయన ఏమన్నాడు? ఈక్వల్ హెల్పర్ అలంగానే చీఫ్గా తీసుకున్నావు కాదది, దాని అర్థం వేరుగా ఉంది. ఈక్వల్ హెల్పర్కి ముందు ఏముంది? ఈక్వల్. నువ్వెంత అంటే నువ్వెంత అనే సిచ్యువేషన్ గుర్తుపెట్టు. వింటున్నారా? మీరు జాగ్రత్త. కాబట్టి దేవుని మాటలు మనం ఖచ్చితంగా విని ఆత్మీయంగా మేలు పొందాలి. ఏదో తమాషాకి వచ్చి కూర్చున్నాము, ఏదో తమాషాకి నేనేదో చెప్తున్నాను అని కాదు సుమి. జాగ్రత్త. దేవుని మాటలు మన ఆత్మీయ క్షేమం కోసం దేవుడు మనకు తెలియజేస్తా ఉంటాడు. వచ్చిన రాగానే సాతానుడు ఏమన్నాడంటే, మనం చూస్తే తెలుస్తుంది, చదవవసరంలా, సమయం కోసం నేను ముందుకెళ్తున్నా, ఇది నిజమా అన్నాడు. చాలా మంది మనకి ఏదన్నా చెప్పేటప్పుడు డైరెక్ట్ గా చెప్పరండి. వాళ్ళు బుద్ధి అంతా వంకర మాటలు మాట్లాడుతుంటారు. వంకరం ఏది మాట్లాడిన వంకరే, డైరెక్ట్ గా ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వంకర మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ముఖంలో మీకు ఏం కనపడాలా? నిన్నొత్తే మీకు తెలిసేది. నేను చెప్పాను, వాళ్ళ ముఖంలో ఏం కనపడాలా? లూసిఫర్ కనపడాలా. ఎందుకంటే అవే బుద్ధులు కదా. ఈ లూసిఫర్ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా మాట్లాడు, అంత వంకరు. అర్థమైందా? వాడు నడకే చూడు ఎలాగుంటది. పాములో చూడొచ్చు సాతాను నడక. సాతాను మనం చూడలేము, ఎందుకంటే యాజ్ నో బాడీ, శరీరం ఉండదుగా. అంచేత పాములో దూరతాడు, అన్నిట్లో దూరతాడులే, మనుషుల్లో కూడా దూరతాడు. పాములో దూరినప్పుడు పామును నడకను చూస్తే మనకు అర్థమైద్ది, సాతాను నడక ఎలాగ ఉంటుందని. సాతాను బట్టిన మనిషి నడక కూడా అలాగే ఉంటుంది. సాతానుడు ప్రేరేపించబడినటువంటి మనిషి యొక్క ముఖం కూడా అట్లా ఉంటుంది, టోటల్ వాడి బిహేవియర్ కూడా అట్లా ఉంటుంది. అయితే మీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలా. వచ్చి ఏమంటున్నాడు? ఇగో ఇది నిజమా అంటే ఈమె ఏది నిజమో నువ్వు చెప్తే కదా నాకు నిజం అబద్ధం అని తెలియదు. కాదులే, ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం తింటే మీరు సస్తానా అన్నాడంటగా దేవుడు. అవును, సస్తాను అన్నాడు, చెప్పాడు దేవుడు. నిజమే. ఏమి నిజం నీ తలకాయ బలేదానివి. అసలు విషయం తెలుసా మీకు?
అవునా, ఏంటి నాకు చెప్పలేదు ఆదాము? ఆదాము నాకు అసలు విషయం చెప్పలేదే. నువ్వు నువ్వు చెప్పు అంటే అది చెప్తావు. నువ్వు నీవు గనుక మీ ఇద్దరు కనుక ఫలాలు తింటే ఫస్ట్ మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. మీకు అసలు ఏం తెలియదు. మీకు విషయాన్ని ఎట్లా డైవర్ట్ చేసి చెప్తారో మనుషులు. అలాంటి వాడిని గమనించి కాస్త దూరంగా ఉండండి, ఎందుకైనా మంచిది. లేకపోతే మీకు కొంప కొల్లేరైపోతుంది. ఇదిగో ఏమంటున్నాడు ఆయన, సాతానుడు ఏమంటున్నాడు, మీకు అసలు ఏమి తెలియదు. అసలు మీకు ఏ విషయాలు కూడా తెలియదు. దేవుడు చెప్తే కాదు, ఏం తెలియదు. ఒకవేళ మీరు తింటే మీరు మంచి చెట్లు మొత్తం తెలిసిపోతాయి. మీరు ప్రొఫెసర్స్ అయిపోతారు. మీకు పిహెచ్డీలు వస్తాయి. మీరు అదవుతారు, ఇదవుతారు, మొత్తం అన్నీ తెలుస్తాయి. రెండవదిగా అస్సలు మీరు మారిపోతారు. ఎలా మారిపోతారు? దేవదూతలు అయిపోతారట. దేవదూతలు అయిపోతారు. దేవదూతలు దగ 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 మెరిసిపోతారు. దేవదూతలు ఏమనుకుంటున్నారు అని చెప్పంగానే ఈ అమ్మకి ఆశ పుట్టింది. ఆశ, అమ్మా ఇన్నాళ్ళ మించి నాకు ఈ విషయాలు చెప్పకుండా దాచి పెడతాడు, ఈ ఆదాం సంగతి తెలుసుకుంటా అని నిర్ణయించుకుంది. నేను ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. అది సొలొమోను ఏమంటాడంటే, మెంటలు వస్తాయి, మీకు పిచ్చోళ్ళు అవుతారు, ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకోండి, ఎక్కువ తెలుసుకున్నారంటే నాశనం అయిపోతారు అన్న. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. మీకు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మేరకు నువ్వు చెడిపోవటమే తప్ప. ఎందుకంటే తెలుసుకున్నాక ప్రాక్టికల్గా చేస్తావుగా. ఏది తెలుసుకున్నావో, ఇప్పుడు డ్రైవింగ్ తెలిసిన తర్వాత ట్రై చేస్తాడు కదండి బైకులు తోలటము. బైకు తర్వాత ఆటోమేటిక్గా జరుగుతాయి కాళ్ళు చేతిలో, మనకు తెలుసు. అదే సొలొమోను ఏమన్నా మీకు ఎంత అవసరమో అంత నేర్చుకోండి, అడిషనల్గా కోరుకోవద్దు, చాలు అని సొలొమోను చెప్తా ఉంటాడు జ్ఞానయుక్తంగా కదా. దేవుడికి తెలుసు ఏ టైంలో మనిషికి ఏం కావాలో, ఏ జ్ఞానం ఇవ్వాలో, ఎలా నడిపించాలో, ఏం తిని పెట్టాలో, ఏం నీళ్ళు ఇవ్వాలో, ఎలాంటి పట్ల దేవుడికి అన్నీ తెలుసు. కానీ ఆయా సమయంలో దేవుడు వాటిని ఇస్తాడు. ఇక్కడ సాతానుడు ప్రేరేపణ వల్ల బాగా నిండిపోయింది. ఎవరో అవ్వమ్మ నిండిపోయింది అనే సామెతలు ఒక మాట ఉంది, కొండిగాని మాటలు రుచిగల భోజ్యములు వంటివి. అది కొండిగాడి మాటలు, అర్థమైందా? నీ తల్లి చెప్పే మాటల కంటే, నీ తండ్రి చెప్పే మాటల కంటే, నీ భార్య చెప్పే మాటల కంటే, నీ భర్త చెప్పే మాటల కంటే, నీ బంధువులు చెప్పే మాటల కంటే కొండిగాడు చెప్పే మాటలు ఉంటాయి చూడండి. అసలు రుచిగల భోజ్యములు అంటామంట. నంబర్ 1 బిర్యానీ కంటే బెటర్గా ఉంటుంది. తిన్న వెంటనే లోపలికి వెళ్ళిపోద్ది, మనం పట్టుకున్న చెక్కదానం లోపలికి వెళ్ళి అలాంటి ఫుడ్ పెడతాడు. ఎవరు? కొండిగాడు. అబద్ధాలు చెప్పేవాడు, అన్యాయం చేసేవాడు, మోసాలు చేసేవాడు, అక్రమాలు చేసేవాడు, మనల్ని నాశనం చేసేవాడు. ఎలా మాట్లాడతాడు? కొండాలతో మాటలు చెబుతూ ఉంటాం. డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. జాగ్రత్త, కొండిగాని మాటలు విన్నాం అనుకో, కథం, నాశనం. మీరు కూడా కొండిగాళ్ళని ఎట్లా గమనించాలండి? వాళ్ళు బోర్డు పెట్టుకొని తిరుగుతుంటాడా? ఆహా నేను కొండిగాడిని వస్తున్నానని బోర్డు పెట్టుకొని తిరుగుతాడా? తిరగడు కదా. నీకు ఆత్మ సంబంధమైన కాస్తంత జ్ఞానం ఉండాలి. నీకు కూడా ఆత్మ సంబంధమైన కొంత జ్ఞానం ఉండాలి. వాక్యం చదువుతూ ఉంటే, వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఆ జ్ఞానం వచ్చింది. అది వాక్యం చదవకుండా, వాక్యం ధ్యానించకుండా మీటింగ్లు పెట్టుకుంటే ఏం జ్ఞానం వచ్చింది? ఏం జ్ఞానం. అందుకని నువ్వు ఆ జ్ఞానం లేకపోతే బుద్ధిహీనురాలు అయిపోతావు. ఎవరు చెప్పినా వినాల్సి వచ్చిద్ది అని చెప్తాడు సొలొమోను. బుద్ధిహీనుడంట ఎవరు చెప్పినా వింటాడంట, బుద్ధిహీనురాలంట ఎవరు చెప్పినా వింటాడంట. అదే బుద్ధిమంతుడు ఎవరు చెప్పిన వింటాడా? ఎస్, బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు, తెలుసుకుంటాడు. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. అలాంటి ఉద్దేశంతో నింపబడి ఉందన్నమాట ఈమె. ఎవరు? అవ్వ నింపబడింది. ఇక తీర్మానం చేసుకుంది, మనసులో తీర్మానం చేసుకుంది. వెంటనే ఏది ఏమైనా సరే, 100 అయినా 136 అయినా, ఇదిగో కాయలు తినాల్సిందే, తిని తీరాల్సిందే. వచ్చాడు ఆదాం అంటుంది. ఏంటి ఈరోజు ఏందో చాలా సీరియస్గా ఉన్న, స్పెషల్గా ఉండవు, వాట్ హ్యాపెండ్ అని అవన అడుగుతుంటే నో మాటలు. నేను తిన్నాను, పళ్ళు నంబర్ 1గా ఉన్నాయి, నువ్వు కూడా తిను. అర్థమైందా? ఈయన అడగాలి కదా, అసలు ఏం పళ్ళు, ఈ ఎక్కడ పళ్ళు, కంప తీసి తోట మధ్యలో పళ్ళు ఏమైనా కోసుకొచ్చావా? రోజు తినే పళ్ళులాగా లేవి, ఈ తోట మధ్యలో పళ్ళులాగా ఉన్నాయి, నువ్వు ఎందుకు తెచ్చావు? అయ్యో ఈ తింటే సస్తావని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు ఎందుకు తెచ్చు? కంప తీసి నువ్వు తిన్నావా? ఏంది? తిన్నానంటే గొంతు పట్టుకొని, కాళ్ళు 2 పైకి పట్టుకొని, అది కిందకి పడిన దాకా ఇట్లాగా మరి బతకాలి కదా. అలా చేస్తే బాగుండేది. ఎవరు? ఆదాము.
అబ్బా కాదు, అర్థమైందా? పక్కటెముక అనుభవం ఏమనుకున్నాడో, అమ్మ ఇది కనుక రివర్స్ తిరిగితే నా బతుకు రివర్స్ అయింది అనుకున్నాడేమో. అవునా? కొంతమంది అదే బాధ, ఈ ఎముక కనుక రివర్స్ తిరిగితే నేను పండుకోలేను, నా కొంప కొల్లేరైపోద్ది అనుకున్నాడేమో. లేకపోతే ఎంత విసిగిచ్చిందో కొంతమంది చెవుకాడు భర్త దగ్గరకు వచ్చి, కొంతమంది లేరా అండి, ఉన్నారు, నాకు తెలుసు, చూపిస్తా, ఏమని మాట, అదిదే ఇదిదే అదిదే ఇదిదే అది చేయి ఇది చేయి అట్లా చేయి ఇటు చేయి, డబ్బు సంపాదించు అని చెబుతాం. ఒకసారి ఒక సోదరుడు అమెరికా నుంచి వచ్చి, అంటే ఇండియా అనే అమెరికా పోయాడు. అమెరికా పోయి బాగానే ఉన్నాడు, వస్తా మెంట్లోనే వచ్చాడు. మెంట్లో వస్తే చర్చిలో కూర్చుంటాడు, అందరితో సరిగా మాట్లాడు, ఒకసారి మైండ్ సెటప్ బాగుండు, బాగాడు, దేవుడు సహాయం చేయరు, నేను అతను సహాయం చేస్తా, కూర్చోబెట్టి మాట్లాడతా. ఆయన అంటే అది ఫిజికల్ గా అతను ఇదైపోయాడు అనమాట, అంటాడు. అలాగన్నప్పుడు భయపడతారు. నేను అర్థం చేసుకుంటా, కూర్చుంటా పక్కనే కూర్చుంటే అంటాడు, లేవి గారు అని. ఏం చెప్పండి, నీ భార్య నిన్ను విసిగించదా, 4-5 సార్లు అంటాడు. నీ భార్య నిన్ను విసిగించదా? ఎందుకు విసిగించింది, ఏం విసిగించింది అంటే, నా భార్య డబ్బు సంపాదించు ఒకటే గోళ. మెంటలు వచ్చింది. నిజం, మీ పాస్టర్ గారికి కూడా తెలుసు, ఆయన బతుకున్నాడు, ఇప్పుడు కూడా ఆయన బతుకున్నాడు. ఆయన అంటాడు, ఏమంటాడు, నీ భార్య నిన్ను విసిగించదా? నా భార్య చాలా మంచిది, విసిగించదు అంటే ఏమంటాం, ఏమని విసిగిస్తారు ఏంటంటే, నా భార్య డబ్బు సంపాదించు. అది ఇసుకుపోయి మెంటలు వచ్చేసినాయి. డబ్బు లేదు, గిబ్బు లేదు, నాశనం. ఆడవాళ్ళ మాటలు అంత ప్రభావం చూపిస్తాయి మగవాళ్ళ జీవితంలో. మరి ఏదో నాకు అర్థం కాదు, ఎముక ప్రభావము అలాంటిది. సింగిల్ బోన్ అయితే ఏమండి, 205 బోన్లు సైతం తెల్ల మొహాలు వేసుకొని చూడాల్సిందే, సింగిల్ బోన్ నిలబడితే. ఆమెన్, వింటున్నారా? సైడ్ బోన్ యొక్క పవర్ తెలుసుకోండి. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలుసు. మీరు మొదటగా సైడ్ బోన్ గురించి మీరు ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవాల్సింది. సుమి, సైడ్ బోన్ పవర్ అలాగ ఉంటుంది. అనాలి కదండి. ఆదాము ఏమనలా, విపరీతంగా గోల్ చేసి ఉంటుంది దేవుని దగ్గరికి. అటు చూసాడు, ఒకసారి గుర్తొచ్చేసింది, దేవుడు చూస్తున్నాడు. అరే సస్తావురా, నువ్వు సస్తావు, అవి నువ్వు తింటే సస్తావు, నేను చెప్పాను కదా. ఆదామంటాడు, నీ సావు కంటే ఈ సావు చాలా గొప్పగా, ఈ సావు నేను భరించలేను, నీ సావన్నా భరిస్తా గానీ ఈ సావు నేను భరించలేను అని. కాసేపు నువ్వు అట్టుండు ప్రభువా, అవమ్మా తే కాయలదే, గబా దీన్ని నవ్వులు మింగాడు. నీళ్ళు తాగాడో లేదో మనకు తెలియదు, తాగామంటాడులే. తినేశాడు శుభ్రంగా తిని మింగేశాడు అంతనే. నెక్స్ట్ కథ చూడండి ఎలాగుందో. నేను ఇక్కడ 2 మాటలు స్త్రీల గురించి చెప్పి నేను ముందుకు వెళ్తా. దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, అరే నీ బతుకు బాగుంటే, నేను చెప్పినట్టుగా వింటే నీ అడుగు బాగుంటుంది, నీ అడుగు పెట్టిన స్థలం అంతా క్షేమంగా ఉంటుంది అన్నాడు. ఇది మ్యాటర్, దాని గురించి చెప్తారు 2 మాటలు చెప్పి ముందుకు వెళ్తా. ఏమన్నాడు, నువ్వు కనుక నేను చెప్పిన మాటలు వింటే నీ అడుగు బాగుంటుంది, నీ అడుగు పెట్టిన స్థలం బాగుంటుంది అని చెప్పాడు. ఇప్పుడు అవ్వమ్మ అడుగు పెట్టింది ఆడా, భలే నేర్చుకుంటున్నారా వాక్యం. ఆదాం ఇంట్లో కదా, ఆదాం ఇంట్లోనేగా. ఆదాం ఇంట్లో అడుగు పెట్టినప్పుడు, అవ్వ ఆదాం ఇంట్లో అడుగు పెట్టినప్పుడు, ఆదాం అడుగు ఎక్కడుంది? పాపం పిచ్చోడు ఏమి ప్రేమించాడండి. నా భార్య ఆహా ఓహో నమ్మరం అనుకొని నెత్తిన పెట్టుకున్నాడు. జాగ్రత్త, మీరు గనక భార్యల్ని ఎంతగా ప్రేమించాలో అంతే ప్రేమించండి. మీరు గనక నెత్తిని పెట్టుకున్నారనుకో, ఒకటే తన్ను, సింగిల్ తన్ను అనుకోండి, సింగిల్ కిక్కే. ఏడమంటాడు, అడ్రస్ లేకుండా బయటికి పోయాడు. భార్యల్ని కొంతమంది నేను చూస్తుంటాను, ఎట్లా అంటారంటే, హాయ్ బుజ్జి, వేషాలు జనాలు ఉంటారు, ఏమైనా చూస్తారు, ఏమన్నా అనుకుంటారు కదా కాదు. వీడి వేషాలు చూడండి ఎట్టుంటాయో. హాయ్ బుజ్జి, హాయ్ బంగారం, ఈ పైట సరిగ్గా ఇట్టేసుకో, వీడికి అవసరమా ఈ వేషాలు? మరి బయట ఎట్టుంటాడో, మరి ఇంట్లో వేషాలు ఉండవులే అండి. నాకు తెలుసు, బయట వేషాలు వేసేవాడికి ఇంట్లో ఉండవు, ఇంట్లో తన్నబోద్ది. నలుగురు మధ్యలో తనలేదు కాబట్టి వేషాలు. అర్థమైందా? నిజం నేను చెప్పేది. భర్తలు భార్యలను ప్రేమించండి, తప్పులేదు. ఎంతగా ప్రేమించాలో దేవుడు చెప్పాడు, అంతగా ప్రేమించండి. అందుకని ఎగస్ట్రాలు చేశారనుకో ఏమైంది, నెత్తిన పెట్టుకున్నారనుకో ఒకే ఒక తన్ను, అడ్రస్ లేకుండా పోతారు. ఏదైనా ఒక లిమిట్ ఉందంట. నిజమే కాదని నేను చెప్పేది, వేయండి ఏం కాదులే, నేను ఎప్పుడు మీ పక్షానే కదా. చెప్పిన మాట వినాలి అంతే. ఆమె
తీసుకొచ్చింది, తినాడు, ఈయనేం పట్టుకోలేదు, ఏదో మొత్తం అయిపోయింది కదా. అడుగు పెట్టింది ఏంది, మనోడు అడుగు బయట పెట్టేసి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, అడుగు గురించి కాదు నేను మాట్లాడేది. మన జీవితాలు బాగుంటే మన అడుగు బాగుంటుంది. అది దేవుడు చెప్పే ఉద్దేశం. ఇగో పెళ్ళయింది, మీరు అత్తారింటికి పోయారు, ఇప్పటికే జరగాల్సిన జరిగిపోయింది అని నాకు తెలుసు. కొత్త వాళ్ళు ఉన్నారు చూడండి, పెళ్లి కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి నేను మనవి చేసేదంటే, వాళ్ళకి నా మనం ఏంటంటే, మీరు బాగా ప్రార్థన చేసుకోండి. ఏమని ప్రార్థన చేసుకోవాలా? ప్రభువా, నేను వెళ్ళేటువంటి ఇల్లు నన్ను బట్టి క్షేమంగా ఉండాలి, ఇంకోటి కాకూడదు. ఏం కావాలో మీకు తెలుసు. ఆ ప్రార్థన మీకు అవసరం. మీరు కూడా పెళ్ళి కావాల్సినటువంటి వాళ్ళు ఏమని ప్రార్థన చేసుకోవాలి? మీరు, ప్రభువా, నేను ఏ ఇంట్లోనైతే అడుగు పెట్టానో, అడుగు పెడతానో, అల్లుడిగా అడుగు పెడతానో ఆ ఇల్లు క్షేమంగా ఉండాలని నువ్వు ప్రార్థన చేసుకో. ఏంది ఇట్లా చెబుతున్నా పాస్టర్ గారు అంటే, అవును, నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉండవు. ఒక ఆమె వచ్చి ప్రార్థన చేసుకుని వచ్చింది, అయ్యా ప్రార్థన చేయను. ఏంది సమస్య అంటే, నా అల్లుడు సమస్య. ఏంటంటే, అయ్యా నా అల్లుడు అడుగుపెట్టిన తర్వాత నా ఇల్లు సర్వనాశనం అయిపోయింది అన్నాడు. ఏం మాట్లాడతాం? వాళ్ళ అల్లుడు నాకు బాగా తెలుసు, ప్రతిరోజు కలుస్తాడు నన్ను. నేను పోయి చెప్పేదే, ఏందిరా నువ్వు ఇట్లాగంటే మీ అత్త చెప్పిందని చెప్పలేంగా. నిజం, ఆమె జీవితంలో చెప్పింది. ఎందుకంటే వీడు జీవితం అలాంటిది. కాళ్ళు కాదు చేతులు కాదు, అర్థం కావటానికి చెప్పాడు దేవుడు, అంతే. అవునా? నీ జీవితం బాగుంటే, నీ అలవాట్లు బాగుంటే, నీ క్రమశిక్షణ బాగుంటే, నీ కాళ్ళు చేతులు బాగుంటే నువ్వు కూడా అంతే. కొంతమంది బాగానే 6 నెలల తర్వాత ఆ ఇల్లు 2 అవుతాయి. నిజమా కాదు చెప్పండి? నిజం నేను చెప్పేది. అందుకని దైవికంగా ఉండాలా బతుకులు దైవికంగా ఉండాలా. మగవాళ్ళు అయినా కానీ ఆడవాళ్ళైనా సరే బతుకులు దైవికంగా ఉండాలా. అప్పుడు మనం వెళ్ళిన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. లేకపోతే అవమ్మ టైప్ అయిపోద్ది. వెంటనే దేవుడు పిలిచి మాట్లాడాడు. ఏంది ఆదాం, ఏంది నేను చెప్పిన పని నువ్వు అంటే రివర్స్ డామా వేస్తున్నాడు మనవాడు. కొంతమంది అంటే తిన్నగా మాట్లాడరు, తోసేస్తారు, ఎదుటి వాళ్ళ మీద తోసేస్తాడు. ఒకటే మాట అన్నాడు, నువ్వే అసలు దీనికి అంతటి కారణం నువ్వే ప్రభు అన్నాడు. అదేంటిరా, నిన్ను తయారు చేయటం ప్రాబ్లమా, నీకు చెట్లు ఇవ్వటం ప్రాబ్లమా, ఫలాలు ఇవ్వటం ప్రాబ్లమా, నీళ్లు నిప్పులు అన్ని ప్రాబ్లమా, నీకు చక్కగా సాటి అని సహాయం అవనీయటం ప్రాబ్లం అంటే అదే ప్రాబ్లం అన్నాడు. అన్ని బాగున్నాయి కానీ అదే ప్రాబ్లం. చూసారా, నువ్వేగా నేను బాగున్నావండి, ప్రశాంతంగా ఉన్నావండి, అవన్నీ తీసుకొచ్చేసావా, తినమని ఫలాల్సింది నేను తిన్నాను, నాదేం తెప్పను. నోర్ముయ్ ఏమన్నాడు? నోర్ముయ్, ఏం చెప్తున్నావు నువ్వు? తోసేస్తావు, ఆమె తోసేస్తావు. నేను నీకు కదా చెప్పింది, నువ్వు కదా తినొద్దు, నువ్వు కదా చేయాల్సింది, ఆమె తోసేస్తావు. చూసారా, నీకు కూడా అలాంటి అలవాటు ఉందా? ఏదన్నంటే పక్క వాళ్ళ మీద తోసేయటం. ప్రియులారా, మనం గుణం నేర్చుకోవాలా. దేవుడు మన జీవితంలో ఏదన్నా ప్రాబ్లం చూపిస్తే, ఇదిగో వీళ్ళ మీద తోసేయకుండా వెంటనే సరి చేసుకోవాలి మన జీవితాన్ని. ఆమేన్. మన జీవితాన్ని సరి చేసుకోవాలా, మనలో ఉన్న సమస్యలను తీసేసుకోవాలా. దేవుడు అప్పుడు మన జీవితాన్ని సరి చేస్తాడు. వెంటనే దేవునికి కోపం వచ్చేసింది. వెంటనే నువ్వు ఏమన్నాడు, చాలా చాలా శాపాలు ఇచ్చాడు. అక్కడ వాళ్ళందరికి కూడా చాలా శాపాలు ఇచ్చాడు. ఫస్ట్ ఆదామునే అంటూ, యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అర్థమైందా? యు ఆర్ అన్ఫిట్ టు బి హియర్. నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు, నువ్వు గెట్ అవుట్ అన్నాడు. అది ఆయన కూడా గెట్ అవుట్. అక్కడ అన్ని శాపాలు ఉన్నాయి. సాతానికి ఇచ్చే శాపాలు ఉన్నాయి, అవ్వకిచ్చే శాపాలు ఘోరంగా ఉన్నాయి. మనవాడికి ఇంకా ఫుల్గా ఇచ్చాడు. నీ బ్రతుకు దినాలన్నిట్లో ఇప్పుడు దాకా చెట్ల కింద శామల కింద ఆహా ఏహో అని పాటలు పాడుకుంటా తిరిగావు, పని బాట లేకుండా. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు బతికి దినాలన్నిట్లో ఏం చేయాలా? నువ్వు కష్టపడి పని చేయాలి. అది కష్టపడి పని చేస్తేనే నీకు ఆహారం దొరికిద్ది, లేకపోతే లేదు. వింటున్నావా? నువ్వు కష్టపడి పని చేస్తేనే నీకు ఆహారం దొరికిద్ది అని దేవుడు చెప్పి వాళ్ళని బయటికి పంపించాడు. కథం అయిపోయిందా? చెప్పాడు. ఏమొచ్చింది? శాపం. ఏంది? మరణం. దేవుడు చెప్పిన మాట వినకపోతే ఏమొచ్చింది? మరణం. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నా జీవితంలో ఇలాంటి సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు చెప్పిన మాట వినకుండా నడుస్తున్నావా? నువ్వు కూడా దేవుడు చెప్పిన మాట వినకుండా నడుస్తున్నావా? ఓహో ఏం కాదులని, ఏం కాకపోవటం గాను ఏదో ఒకటి అయ్యిద్ది. దేవుని చెప్పిన మాట నిరర్ధకము కానేరదు. మార్క్స్ 1:36-37 అనుకుంటాను. ఏమంటాడు? గాబ్రియెల్ దూత వచ్చి మరియమ్మ మాట్లాడే సందర్భాలు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ఏమి కూడా నిరర్ధము కాదు,
కాబట్టి జరుగు తీరుతుంది. నువ్వు కానీ దేవుడు చెప్పిన మాట వినకపోతే, నువ్వు కానీ దేవుడు చెప్పిన మాట వినకపోతే రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయంతే. ఇది దేవుని యొక్క వాక్యము, మానవుని జీవితంలో జరిగి తీరుతుంది. దట్స్ ఆల్. ఇప్పుడు ఏం చేయాలి? అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికర పొందును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదువుకోండి. ఇంకొక మాట ఆ పక్కన ఉంటుంది, ఏంది? నిత్యము భయము కలిగి బ్రతుకున్నారు ధనుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని యొక్క మాట విను. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు, నీ భర్త, నీ పిల్లలు క్షేమంగా ఉంటావు. లేకపోతే కథ వేరుగా ఉండదు. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి. రెండో అంశం గురించి మాట్లాడతాను. తర్వాత వ్యక్తిని కనుక మనం చూస్తే సంసోను. సంసోన్ జీవితంలో మనం చూస్తే 16వ అధ్యాయము, జడ్జెస్ 16వ అధ్యాయము 19 వచనాల్లో మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. ఇదిగో ఆ సంసోనుకి ఆ తల్లిదండ్రులకి దేవుడు చెప్పాడు ఏంటంటే, ఈ కుర్రవాడికి అప్పుడు గుండె చేయొద్దు, ఆ ద్రాక్షారసం అయి తినొద్దు, ఇదిగో గర్భవతిగా ఉన్నప్పుడు నువ్వు కూడా తినొద్దమ్మా, ఆ విషయాలని చెప్పాడు దేవదూత. రైతు ఈ రకంగా పెంచాలి, ఈ రకంగా పెంచాలని దేవుడు అన్ని విషయాలు కూలంకషంగా చెప్పాడు. రైట్. సంసోను పుట్టనే పుట్టాడు, ఆడికి ఎంటుకలు పెంచుతున్నారు, బాగానే ఉంది. ఆడు కాస్త పెద్ద అయినాక వచ్చింది తలనొప్పి. ఏమంటాడు? వీడు ఒక అమ్మాయిని చూసి, నాకు ఆ అమ్మాయే కావాలి. ఎందుకు ఆ అమ్మాయి కావాలంటే చాలా ఎర్రగా ఉందంటాడు, చాలా బాగుందంటాడు. ఈ తల్లిదండ్రులు ఏమంటాడు? వద్దురా, వాళ్ళు మరి శత్రువులు రా బాబు, వాళ్ళతో తగాదులు ఉన్నాయి, వాళ్ళు కొట్టి చంపుతాడు. టక్! నీకేం తెలుసు? పిల్లలండి, ఇప్పుడు పిల్లలు తండ్రిని అంటారు, తల్లిని అంటారు, అరే అది బాగలేదు, ఇది బాగలేదు అంటే ఊరికమ్మమ్మ నీకేం తెలుసు, నువ్వు 10th క్లాస్ కూడా తాతలేదు అంటారు. అప్పుడు ఆడు బీటెక్. డాడీని అంటారు, ఊరికే డాడీ నీకు అసలు ఏం తెలియదు, నువ్వు ఇంటర్మీడియట్ కూడా చదవలేదు. నీ మాటలు ఎంటలా? తల్లిదండ్రులకు తెలియవంట, అన్నీ వాళ్ళకి తెలుసంట. తెలిసి వీళ్ళు అన్నీ తెలుసుకునే లేక వీళ్ళు కొంప కొల్లేరైపోద్ది, ఆ సంగతి వీళ్ళకి తెలియదు. ఏం చేస్తాడు? సంసోను అంటాడు, నాకు ఆ అమ్మాయి కావాలి, నాకు ఆ అమ్మాయి కావాలి, నాకు ఆ అమ్మాయి కావాలి. అంత అందంగా కనిపిస్తుంది సంసోనికి కదా. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. వాళ్ళు ఏ అమ్మాయిని చూపితే ఆ అమ్మాయిని చేసుకోండి అంటే అన్ని విషయాలు చూపిస్తారులే. ఎలాంటి అమ్మాయిని అంటే అలాంటి అమ్మాయిని చూడరు, ఎలాంటి అంటే అలాంటి అబ్బాయిని చూడరు, మంచి వాళ్ళని చూస్తారు. కాస్త వెనక ముందు చూసి వాళ్ళు చూసి మ్యారేజ్ చేసుకోండి, మీరు బాగుపడతారు. లేకపోతే ఫలితాలు వేరుగా ఉండవు. ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయి చేసుకున్నాడు, వెళ్ళాడా, చేసుకొని అక్కడ కొన్ని రోజులు ఉంటే అక్కడేదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. వాళ్ళేదో ఇప్పుడు కథలు వేసుకుంటే మనోడు కూడా ఏదో కథ వేసాడు. నోరు మూసుకొని ఉండొద్దు, నోరు మూసుకొని ఉండొద్దు, అలివి కాని చోట అదుకుల మన రాదు అన్నట్టు సామెత ఒకటి ఉంది. మనం ఎంత నోరు మూసుకుని ఉంటే అంత జ్ఞానం ఉరి రాకుండా ఉంటుంది. అనవసరంగా మాట్లాడవాకండి. దేవుడి వాక్యం మనం తెలియజేస్తుంది. కాబట్టి ఏదో అన్నాడు, సరే వాళ్ళు ఆ భార్యని ఇసుకించారు, ఆ భార్య ద్వారా అది తెలుసుకుని వీడికి అవమానం వచ్చింది, ఏదో పెట్టుకున్నారు, ఆ బెట్టి తీసుకురావడానికి వెళ్ళిపోయాడు తవ్వు పెట్టుకొని. వీళ్ళు మామ ఏమనుకున్నాడంటే ఈ అమ్మాయిని ఇష్టం లేక వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి ఆ భార్యను తీసి ఇంకోరికి ఇచ్చాడు. వీడు వచ్చిన తర్వాత వీడి ఒళ్ళు మండి ఏం చేశాడు? 300 నక్కలు పెట్టుకున్నాడంట. ఒక నక్క దొరకదండి మామూలుగా పట్టుకుంటే. ఆడు అసామాన్యుడు సంసోను. 300 నక్కలు పెట్టుకొని ఒకదానితో ఒకటి కట్టేసి దాని మధ్య డ్యూటీ పెట్టి చాలా మంది వదిలేసి నాశనం. గోధుమలు చాలా సర్వనాశనం అయిపోయింది. ఎవడరా దీని అంతటి కారణం అంటే వాడే సంసోను. పట్టణండి వాడు అంటే ఆడేందుకు దూరుతాడు? పారిపోయి అడ్డు తిరుగుతా ఉన్నాడు. వీడికి భార్య పిచ్చి పట్టింది, భార్య లేదు, కుటుంబం లేదు. ఏమైపోయాడు? దేశదమ్మరై తిరుగుతా ఉన్నాడు. దేశదమ్మరై తిరుగుతూ ఏమంది, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర ఉండి ఆ అమ్మాయి ఏం చేసింది? డబ్బుకి వీడిని అమ్మేసింది, ఫిలిష్టీయులకు అమ్మేసింది. వాళ్ళు ఒకటే మాట, నీకెంతైనా డబ్బు ఇస్తాం. అసలు వీడు శక్తి రసం మాకు అర్థం కావట్లేదు, నువ్వు వాడి శక్తి రసం కనుక్కొని మా చెప్పమ్మా, నీకెంతైనా ఇస్తానని. ఈమె ఏం చేయటం మొదలెట్టిందంటే, సంసోను నీ బలం ఎందులో ఉందో నాకు చెప్పు. చెప్తానే కానీ బలవాడు నువ్వు చెప్పాలి, లేకపోతే గెట్ అవుట్ అని కాలుతో దాన్నా కానీ ఈ కాలు పట్టుకుంటాడు. దిక్కులేదు సంసోనికి. మళ్ళీ వచ్చింది సంసోను నీ బలం అంటూ ఏదో చెప్పాడు, అది చేసింది, కాలేదు అంటే మళ్ళీ కాలుతుందండి, మళ్ళీ కాలు పట్టుకుంటాడు, మళ్ళీ కాలుతుంది అంటది. దేవుని మాటలు వినకపోతే ఇలాంటి అనుభవాలే వస్తాయి. దేవుని మాటలు వినకపోతే ఇలాంటి అనుభవాలు వస్తాయి. చివరికి కుదరలా, విసికిచ్చి ఆ పాట చెప్పాడు. ఏంది?
నేను చిన్నప్పటి నుంచి నా ఇంటిలో కట్ చేయలేదు, గుండు చేపలేదు, ఒకసారి గుండు చేస్తే కథం అయిపోద్ది అన్నాడు. ఫుల్ మందు పోసిందా ఎవరు అమ్మగారు, ఫుల్ మందు పోసింది. ఆ బాగా తొడమేని పెట్టుకుంది. ఆ మనిషిని నంబర్ 1 ఆ కటింగ్ మాస్టర్ని పిలిచింది. మా అత్తం నున్నగా చేసి గుండె అయిపోయి సంసం పిలిస్టీలు వస్తున్నారు లే అంది. మానవాడు గుండు సంగతి తెలియక లేచి లేవటం ఎదిరించుకున్నాడు. ఆడుంటేగా చక్కని ఎంటికలు కాపాడుకోండి, ఏదంటే అది పూసారంటే నాలాగా ఊడిపోతాయి. సంసోనికి దేవుడు ఏం చెప్పాడు? ఏయ్ నువ్వు తాగబాకు, బోడుగుండు చేయబాకు, ఎంటికలు కత్తిరించబాకు, నీకు ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. విన్నాడా అండి? భయం లేదు, కడుపులో భయం లేదు. అర్థమైందా? నెల్లూరు భాషలో చెప్పమంటారా? వీడికి కొవ్వు పట్టింది అంటాడు. నెల్లూరు భాషలో ఏమంటాడు? వీడి కొవ్వు పట్టింది బాగా. కొవ్వు పడితే దేవుడు ఊరుకుంటాడంటే కరగదీస్తాడు. కోటి బజార్లో 6 గంటలు 7 గంటలుగా ముందు నడుస్తూ ఉంటే కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక బర్డ్కి ఒక కోడికి మధ్యలో సొవ్వు జుట్టి అక్కడ నిప్పులు ఉంటాయి కదా, తిప్పుతా ఉంటారు. తిప్పుతా ఉంటే ఏమైందండి? కింద నూనె కారుతా ఉంటుంది. అది ఏదో ఒక రోజున చెప్పిన మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? అలా పెట్టేదను అలా తిప్పుతూ ఉంటాడు. కారుతా ఉంటుంది. దేవుడు చూసి, ఎరా బాగుందా, కారుతుందా, ఇంకేమన్నా ఉందా? ఇంకా ఉంది సార్, కారుతుంది, ఇంకొక 1/4 కిలో ఉంది, ఇంకొక 1/2 కిలో ఉంది అని మనం చెప్తా ఉంటాం. నిజమా కాదా? మనిషి జీవితంలో ఇది నిజం. అంత ఆ అనుభవంలోకి వెళ్ళబాకండి. నూనె ఉండాలా, క్షేమం. అలా నిప్పుల్లో కాలితే ఎట్లాగా? ఏం చేశాడు? సంసార జీవితంలో కూడా అదే, బాగా కాల్చాడు. తిరగలు తిప్పించాడు, అది చేపించాడు, ఇది చేపించాడు, గుడ్లు పీకేశాడు దేవుడు. కళ్ళు గుడ్లు బీకేశాడు మొత్తం. ఇక చివరికి ఫైనల్ జడ్జిమెంట్ ఎక్కడ? సంబాలు కట్టేశాడు, లాస్ట్ జడ్జిమెంట్. సరే ప్రార్థన చేశాడు, అయిపోయింది అనుకోండి. చివరి క్షణంలో ఏం జరిగింది? వాటిని పే చేసుకొని మొత్తం పని వేసుకొని చివరికి ఏమొచ్చింది? మరణం. దేవుడు చెప్పిన మాట వినకపోతే మరణం. నా జీవితంలో దేవుని వాక్యానికి నువ్వు గౌరవం ఇవ్వకపోతే, పెద్దవాళ్ళు చెప్పిన మాట గౌరవం ఇవ్వకపోతే, తల్లిదండ్రులు చెప్పిన మాట గౌరవం ఇవ్వకపోతే, నా జీవితాల్లో దేవుని యొక్క తీర్పులు, నువ్వు విశ్వాసమైన భయంకరమైన ప్రార్థనా పరుడమైనా ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పులు వచ్చి తీరుతాయి. దేవుడు చెప్తున్నాడు. మార్చుకుంటావా? ఈరోజు దేవుని వాక్యానికి నువ్వు రెస్పాన్స్ అయ్యి నువ్వు వెళ్ళే మార్గం నుంచి నువ్వు వెనక్కి తిరుగుతావా లేదా? హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయం మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము మనం చూస్తే ఏమంటాడు? అక్కడ 14వ వచనంలో ఏమంటాడు? యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకో. ఇంకో మాట అంటాడంటే, దేశమా యెహోవా మాట విను. ఓ యవనుడా, ఓ యవనురాలా, ఓ స్త్రీ, ఓ పురుషుడా, దేవుని మాట విను. ఇది నీ జీవితానికి ఆశీర్వాదకరము. అనేక సార్లు చెప్తున్నాడు దేవుడు. నువ్వు వింటలేదా? సామెతల గ్రంథంలోనే మనం చూస్తాం. అనేక సార్లు చెప్పినా వినకపోతే హఠాత్తుగా వాడు హతం, మరణం వచ్చేసిద్ది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నేను ఇంకొక 3వ అంశం గురించి మాట్లాడాలనుకున్నా కానీ కనుక నేను చెప్పేది ఏంటంటే, దేవుని మాట వినండి. తల్లిదండ్రుల మాట వినండి, పెద్దవాళ్ళ మాట వినండి. మీకు మీ జీవితాలకి ఆశీర్వాదకరము. లేకపోతే ద పనిష్మెంట్ వెయిటింగ్ ఫర్ యూ. ఆమెన్. దేవుని మాటలు విని మీరు ఆశీర్వాదం పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు ఎవరైనా కొత్తగా వస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి. ఆయన నీతిమంతుడు, న్యాయమంతుడు. ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన శిలువలో మరణించాడు నా పాపముల కొరకు. కనుక ఆయన విశ్వాసం ఉంచి ఆయన పట్ల నమ్మకం ఉంచి ఆయన క్షమాపణ అడిగితే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపం నుంచి నాకు విడుదల దయచేయి, నేను నీ బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతున్నానని ఒకసారి నీ హృదయం తెరిచి దేవుని క్షమాపణ అడిగితే దేవుడు ఖచ్చితంగా విని పాపమును క్షమించి ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. నీవు ఈ లోకంలో దేవుని ఇష్టానుసారంగా బతికినప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. నీవు మారుమనసు పొందవలసిందిగా, దేవుని వైపు తిరగవలసిందిగా
ప్రభు పక్షాన మీకు తెలియజేస్తున్నాను. అలాగనే ప్రియ దేవుని సంగమా, దేవుని మాట విను, వాక్యానుసారంగా జీవించు, కుటుంబాలను చక్కజేసుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక.